ఒక అందమైన ఊరిలో శిలాడ అనే పేరు గల ఒక ముని ఉండేవాడు. ఆయన కుమారుడి కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. దానికోసం ఆయన చాలా సంవత్సరాల పాటు భక్తితో శివుడిని పూజిస్తూ ఉంటాడు. చివరికి శివుడు ప్రత్యక్షమై, శిలాడ, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు, స్వామి, నాకు ఒక కుమారుడు కావాలి అని శిలాడ కోరుకుంటాడు. అలాగే జరుగుతుంది అని శివుడు చెప్పి అంతర్ధానమవుతాడు. మరుసటి రోజు శిలాడ పొలానికి వెళ్లి భూమిని దున్నుతూ ఉన్నప్పుడు భూమి మీద అతని ముందు ఒక అందమైన బాలుడు కనిపిస్తాడు. ఆ బాలుడి నుండి అద్భుతమైన తెల్లని కాంతి వస్తూ ఉంటుంది. ఆ బాలుడిని చూస్తూ పరవశిస్తూ ఉంటాడు శిలాడ. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక దివ్య స్వరంతో ఒక శబ్దం వస్తుంది. ఇదిగో భక్త, నీ కుమారుడు, అతన్ని బాగా పెంచు అని వినిపిస్తుంది. అతను ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడు. అప్పుడు ముని, సరే స్వామి, మహాప్రసాదం అని చెప్పి సంతోషంతో ఆ బాలుడిని ఇంటికి తీసుకొని వస్తాడు. అతనికి నంది అని పేరు పెడతాడు. నంది చిన్నప్పటి నుండి శివుడికి ఎంతో ప్రియమైన భక్తుడు. అలా నందీశ్వరుడు తన తండ్రి నేర్పించిన వేదాలను, మంచి విద్యను చాలా బాగా నేర్చుకుంటాడు. నంది చాలా తెలివైన విద్యార్థి. అతను యుద్ధ కళా నైపుణ్యాన్ని కూడా నేర్చుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాల తరువాత నంది పెద్దవాడు అవుతాడు. అలా ఒకరోజు ఆ ముని యొక్క ఇంటికి వరుణ, మిత్ర అనే ఇద్దరు గొప్ప ఋషులు వస్తారు. శిలాడ ముని వారికి ఆతిథ్యం ఇచ్చి పానీయాలు అందిస్తారు. ముని నందిని పిలిచి ఆ ఋషులను పరిచయం చేసి వారిని జాగ్రత్తగా చూసుకొని చెప్తాడు. నంది సరే తండ్రి గారు అని చెప్పి ఆ ఋషులను చక్కగా చూసుకుంటాడు. ఆ ఇద్దరు మునులు నందిని చూసి ఆయన నుండి వచ్చే ఒక తేజస్సును గమనిస్తారు. ఆహారం తీసుకున్న తర్వాత ఆ ఇద్దరు మునులు నంది యొక్క గౌరవం, వినయం చూసి చాలా సంతోషిస్తారు. తరువాత వారు వెళ్లేటప్పుడు శిలాడ మరియు నంది వారి ముందు నమస్కరిస్తారు. మిత్ర మరియు వరుణ మునులు మొదట శిలాదుని, నీవు దీర్ఘాయుష్మంతుడివి, సుఖంగా ఉండు అని వారు ఆశీర్వదిస్తారు. కానీ నందిని ఆశీర్వదించబోయేటప్పుడు ఆ మునులు విచారంగా కనిపిస్తారు. ఆ మునులు నందితో ఇలా చెప్తారు, నీ తల్లిదండ్రులతో, గురువులతో మంచిగా ఉండు అని చెప్తారు. అది గమనించిన శిలాడముని తర్వాత వారు కూర్చున్న ప్రదేశంలో వారితో కూర్చొని ఇలా అడుగుతాడు, ఓ గొప్ప మునులారా, మీరు నందిని ఆశీర్వదించినప్పుడు ఎందుకు అంత విచారంగా కనిపించారు? నేను మిమ్మల్ని గమనించాను. నందిని ఆశీర్వదించినప్పుడు మీ ముఖంలో ఏదో విచారం కనిపించింది. ఎందుకలా ఉన్నారు? మునులారా, ఏమైంది అని శిలాడ ఆ మునులను అడుగుతాడు. అప్పుడు ఆ ఇద్దరి మునులలో మిత్ర అనే ముని, ధైర్యంగా ఉండు శిలాడ అని దయనీయంగా చూస్తూ శిలాడ మునితో అంటాడు. అక్కడే ఉన్న వరుణముని, మీ కుమారుడు ఎక్కువ కాలం జీవించడు, మాకు చాలా బాధగా ఉంది అని విచారంగా చెప్తాడు. అప్పుడు శిలాడముని ఆ మాట విని తన మనసులో ఇలా అనుకుంటాడు, లేక లేక కలిగిన పుత్రుడు నాకు. ఆ మునీశ్వరులు ఎందుకు ఇలా చెప్పారు అని తనలో తాను అనుకుంటూ చాలా విషాదంతో ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న నంది బాధగా ఉన్న తన తండ్రిని చూసి, ఏమైంది తండ్రి గారు అని ఆందోళనగా అడుగుతాడు. శిలాడ తన కొడుకుతో ఎప్పుడూ రహస్యాలు ఉంచేవాడు కాదు. దానితో నెమ్మదిగా, బాధగా ఋషులు చెప్పిన విషయాన్ని నందికి వివరిస్తాడు. అప్పుడు నంది ఈ భయంకరమైన వార్తకు దుఃఖం వ్యక్తం చేయకపోగా నవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు శిలాడముని తన కొడుకుని చూసి, ఏంటిలా నవ్వుతున్నాడు, మతిపోయాడా అని శిలాడముని తన మనసులో అనుకుంటాడు. మీరు స్వయంగా శివుడిని కలిసిన వారు, అలాంటిది ఋషులు చెప్పిన దానికి ఎందుకు భయపడుతున్నారు అని నంది తన తండ్రితో అడుగుతాడు. అలా అడిగిన తర్వాత తన తండ్రితో ఇలా అంటాడు, నేను శివుడి బహుమతిని అని మీరు నాకు చెప్పారు కదా తండ్రి, మన ఇద్దరం ఆ పరమేశ్వరుడిని ఎంతో భక్తితో పూజిస్తాము. అతను మనకు ఎలాంటి హాని జరగనివ్వడు. శివుడు ఏదైనా విధిని తిప్పికొట్టేంత శక్తిమంతుడు. నేను శివుడిని ప్రార్థిస్తాను, నన్ను ఆశీర్వదించండి తండ్రి అని నంది భక్తితో అంటాడు. అలాగే నంది, నీ కోరిక విజయవంతం కావాలి అని శిలాడముని నందిని ఆశీర్వదిస్తాడు. అలా ఊన నది ఒడ్డుకు వెళ్లి నంది కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించడం ప్రారంభిస్తాడు. శివుడు ఎక్కువ సమయం తీసుకోకుండా నంది ముందుకు వెంటనే ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమయ్యి, నీకు ఏం వరం కావాలి నంది అని శివుడు అడుగుతాడు. అప్పుడు మొదటిసారిగా ఆ పరమేశ్వరుడిని దివ్యమైన తేజస్సుతో చూసిన నందీశ్వరుడు కొంతసేపటికి మాట్లాడలేకపోతాడు. ఆయన ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అప్పుడు శివుడు, నిస్సంకోచంగా చెప్పు నంది, నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తాను అని శివుడు హామీ ఇస్తాడు. నేను ఎప్పటికీ మీతో ఉండాలనుకుంటున్నాను నా స్వామి అని నంది సమాధానం చెప్తాడు. తదాస్తు అని చెప్పి శివుడు నందితో ఇలా అంటాడు, నువ్వు నా వాహనమవుతావు, యుద్ధంలో నా గణాలకు నాయకత్వం వహిస్తావు, నీకు ఎద్దుముఖం ఉంటుంది, నా స్నేహితుడిగా, వాహనంగా, సహచరుడిగా కైలాస పర్వతంలో నాతోనే ఎప్పటికీ ఉంటావు అని చెప్తాడు. ఇక అప్పటి నుండి
నందీశ్వరుడు శివుడి వెంటే ప్రతినిత్యం ఆయన దగ్గరే ఉంటాడు. అలా తన భక్తితో నంది తన సొంత విధిని మార్చుకుంటాడు. అందుకే ఇప్పటికీ ముందుగా దేవాలయాల్లో మనకు నందీశ్వరుడు శివుడి ఎదురుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. భక్తితో ఆ పరమేశ్వరుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. మనం కూడా భక్తితో ఆ శివుడిని మనసారా వేడుకుందాం. మన కోరికలను ఆ మహేశ్వరుడు తప్పక నెరవేరుస్తారు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.